లూకా సువార్త 16వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 13 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను. ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడు ఒకడు ఉండెను. అతడు యజమానుని సంపదను వృధా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను. యజమానుడు అతని పిలిచి, నిన్ను గూర్చి నేను వినుచున్నది ఏమిటి? లెక్కలో అప్పగింపుము. ఇకపై నీవు గృహ నిర్వాహకుడుగా ఉండ వీలుపడదు అని చెప్పెను. అతడు లోపల ఇట్లు అనుకొనెను, ఇప్పుడు నేనేమి చేయుదును? యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగిస్తూ ఉన్నాడు. శ్రమించుటకు నాకు శక్తి లేదు, భిక్షమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది. గృహ నిర్వాహకుని కంపము నుండి తొలగింపబడినప్పుడు అందరి వలన ఆశ్రయం పొందుటకు నేను ఇట్లు చేసేదను అని యజమానుని రుణస్థులను ఒక్కొక్కరిని పిలిపించి మొదటి వారితో, నీవు నా యజమానునికి ఎంత రుణపడి ఉన్నావు అని అడిగెను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పెను. అప్పుడు అతడు వారితో, నీ రుణపత్రము తీసుకొని వెంటనే దానిపై ఏమని అని రాసుకొనుము అని చెప్పెను. అంతటా రెండవ వాడితో, నీవు ఎంత రుణపడి ఉంటివి అని అడిగెను. వాడు 100 తూముల గోధుమలు అని బదులు పలికెను. అప్పుడు వారితో, నీవు ఎంత రుణము తీసుకొని 80 అని రుణపత్రము తీసుకొని 80 అని రాసుకొనుము అని అనెను. ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమానుడు మెచ్చుకొనెను. ఏలైనా ఈ తరమున ఈ లోక సంబంధులైన ప్రజలు
వెలుగు సంబంధులకు ప్రజల కంటే యుక్తిపరులు. అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకునుడు. ఏలైనా ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య నివాసములో మేము చేర్చుకుందురని మీతో చెప్పుచూ ఉన్నాను. స్వల్ప విషయములలో నమ్మదగిన వాడు గొప్ప విషయములలోనూ నమ్మదగిన వాడుగా ఉండును. అల్ప విషయములలో నమ్మదగిన వాడు గొప్ప విషయములలో నమ్మదగిన వాడుగా ఉండును. కనుక ఈ లోక సంపదల యందు మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలను ఎవడ మీకు అప్పగించును? పరుల సొమ్ము విషయములలో మీరు నమ్మదగిన వారు కానిచో మీ సొంతమైనది మీకు ఎవరు ఇచ్చును? ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపచాలడు. ఏలైనా వాడు ఒకరిని ద్వేషించును, వేరొకరిని ప్రేమించును, లేదా ఒకరిని అనుసరించును, వేరొకరిని తృణీకరించును. మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు. ఇది ప్రభుని సువిశేషము. మైకు సరిగా పెట్టి కొంచెం వేసుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సత్యం, జీవం, మార్గమైనటువంటి సజీవ దేవుని వాక్కును ఆలకించే ముందుగా అత్రేక దేవుని స్తుతించుగా. స్తుతుల సింహాసనాసీనుడు, మానవుల యొక్క ప్రార్థనలను పొందుకునివాడు, మన అందరి యొక్క స్తుతి ఆర్తనాదాలను ఆలకించువాడు భగవంతుడు. ఈ ఉదయకాల సమయమున ప్రశాంతమైనటువంటి దేవుని ఆలయములో మనస్సును, హృదయాన్ని, శరీరమును, ఆత్మను ఏకీభవించి త్రియేక దేవుని స్తుతించుకుందాం. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, తండ్రి ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, త్రియేక దేవా వందన, త్రియేక దేవా స్తోత్ర, త్రియేక దేవా ఆరాధన, త్రియేక దేవా మహిమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. లోకాసు వార్త 16వ అధ్యాయము 11వ వచనం. లోకాసు వార్త 16వ అధ్యాయము 11వ వచనం. కనుక ఈ లోక సంపదల యందు మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. జీవము గల ప్రభు యేసునిలో మిక్కిలి ప్రేమింపబడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసిని విశ్వాసులారా, ఈనాడు తల్లి అయిన శ్రీ సభ సామాన్య కాలములోని 25వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది. ప్రతి ఆదివారం మన యొక్క ఆధ్యాత్మిక జీవిత అభివృద్ధి కోసమై, దేవుని అడుగుజాడల్లో జీవించడం కోసమై, మన జీవితాలను ఎల్లప్పుడూ ప్రభునితో అంటిపెట్టుకొని ఉండుట కోసమై ప్రభు సందేశము వినిపిస్తూ ఉంది. వారమంతా కూడా దేవుని వాక్కులో జీవించడానికి, ప్రభు యొక్క అడుగుజాడలలో నడవడానికి
దేవుడిచ్చినటువంటి జీవితాన్ని విలువలు కలిగినటువంటి జీవితంగా జీవించడానికి ప్రభువు వాక్కు మన అందరికీ సహాయపడుతుంది, తోడ్పడుతుంది. అన్నికంటే ఎక్కువగా సంరక్షణను అందిస్తూ ఉంది. అదే రీతిలోనే ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాడు పరిశుద్ధ గ్రంథ పఠనాలు 3 పఠనాలను మనము కేంద్రీకరించి మూటిని ఒకటిగా ధ్యానించి చూసినట్లయితే ప్రభువు ఒక మంచి సందేశాన్ని గురించి తెలియపరుస్తున్నాడు. ఏమిటనగా, నేను జీవించే ఈ ప్రపంచ జీవితం, మనము నివసిస్తున్నవంటి మన ప్రాంతాలు, మనము మనుగడ సాధిస్తున్నవంటి కుటుంబాలలో, పనులు చేస్తున్నవంటి ఉద్యోగాలలో, ప్రజల కోసము నియమింపబడినటువంటి అధికారుల సమయాలలో ఈరోజు మన జీవితం ఎలా ఉంది అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తలంచిన రాజ్యము ఇది కాదు, దేవుడు అనుకున్నవంటి ప్రపంచం ఇది కాదు. ఈనాడు ఎక్కడ చూసినా అన్యాయము, అవినీతి, అక్రమ, దౌర్జన్యము జరుగుతూ ఉంది. దేవుడు కాంక్షిన వంటి దైవరాజ్యము, ప్రపంచము ఇది కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 16వ అధ్యాయము 33వ వచనములో ప్రభు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనములో ప్రభువైన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని వెదకమని ప్రభు అడుగుతూ ఉన్నాడు. నీతి కోసము ప్రాకులాడమని పిలుస్తూ ఉన్నాడు. న్యాయము కోసము కళ్ళు తెరవమని ప్రభు చెబుతూ ఉన్నాడు. సోదర ప్రేమలోను, దైవ ప్రేమలోను జీవించమని ఆ దేవాది దేవుడు, సర్వశక్తి గల ప్రభువు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దైవ సంగమా, మరి ఈరోజు సంఘం ఎక్కడ ఉంది? దేవుని ప్రజలు ఎలా జీవిస్తూ ఉన్నారు? మానవులుగా, మనుషులుగా, ఈ లోకంలో దేవుని బిడ్డలుగా నీవు నేను సర్వ మానవాళి ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, అన్యాయము తాండవిస్తూ ఉంది, అక్రమాలు ఎక్కువైపోతూ ఉన్నాయి, దౌర్జన్యాలకు చెప్పేవాడు మాటలు లేకుండా పోతూ ఉంది, అవినీతి పాపం వలె కోరలుగా పెంచుకొని పోతూ ఉంది ఈనాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఇలాంటి స్థితిలో, సందర్భంలో, ఇలాంటి కాలంలో ఉన్న మనందరూ కూడా కనులు తెరవాలి, జీవితాన్ని ఒకసారి పరిశీలించుకోవాలి. ఎలా మనము నడుస్తూ ఉన్నాం? ఈ లోకము శాశ్వతం కాదు. ఈ లోక సంపదలు సంతృప్తిని ఇవ్వవు. ఈ లోక అధికారము మనతో ఉండదు. ఈ లోక గౌరవము, పేరు ప్రతిష్టలు ఎవరి వెంట రావు. మరి వీటి కోసం ప్రాకులాడుతూ అన్యాయము, అవినీతిలో జీవిస్తుంది కాలం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవును నేనును కాలముతో పాటు కొట్టుకొని పోతే ఈ అగాధమనే చీకటిలో పడిపోతాం. అవినీతి అనే యొక్క అఘోరమైనటువంటి గోతిలో మనం అందరం కూడా కూలిపోతాం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా, ఆయన విశ్వాసులుగా, ప్రియమైన వారిగా మనం ఏమి చెయ్యాలంటే, మొట్టమొదటిగా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని నీతిని నిలబెట్టడానికి కృషి చెయ్యాలి. దేవుని యొక్క న్యాయమును స్థాపించడానికి ప్రయత్నం చెయ్యాలి. దేవుని యొక్క కనికరము, దయా, జాలి కలిగినటువంటి హృదయమును ఈ లోకములో మనం చూపించాలంటే నీవు దయాత్మకుడుగా ఉండాలి,
కనికరము కలిగిన బిడ్డగా ఉండాలి, ప్రేమను అందించే ప్రేమామయునిగా ఉండాలి. అదే విధముగా పేదలను, దీనులను, అభాగ్యులను, నిరాశ్రయులను ఆశ్రయించే ఆదరణ బిడ్డలుగా నీవు క్రైస్తవులుగా ఈ లోకములో జీవించాలి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక దేవుడు ఆమోస్ ప్రవక్త ద్వారా ఈరోజు ఖండిస్తూ ఉన్నాడు. ఎవరైతే అన్యాయముగా, అక్రమముగా పేదలను, బీదలను, లేని వారిని అణగదొక్కుతున్నారో దైవ సంగమా, ఓ ప్రపంచమా ఆలోచించు. ఎవరైతే అన్యాయముగా పేదలను, దీనులను అణగదొక్కుతూ ఉన్నారో దేవుడిచ్చే మాట ఆలకించండి. ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనములో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనములో మనం విన్నట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. దీనుల తల మీద కాలు మోపుచు, దీనుల తల మీద కాలు మోపుచు, పేదలను నాశనం చేయువారులారా వినుడు. అమావాస్య ఎప్పుడు ముగియును? ఎవరైతే దీనుల తలపైన కాలు మోపువారులారా, కాళ్ళు తల మీద కాలు ఉండేది ప్రియా దేవుని బిడ్డలారా, కాళ్ళు భూమి మీద ఉండాలి, కాళ్ళు నేల మీద నడవాలి. ఈనాడు కాళ్ళు పేదల తలపైన నడుస్తున్నాయి, అణగారిన కుటుంబాలపైన నడుస్తూ ఉన్నాయి, బలహీన వర్గాలపైన నడుస్తూ ఉన్నాయి, బలహీనవంతులమైన నడుస్తూ ఉన్నాయి. ఇది సమంజసం కాదు. దేవుడు ఆమోసు ప్రవక్తను యెరోబాము రాజు కాలములో ఆయన ఈ విధంగా ప్రవక్తను పంపుతూ ఉన్నాడు. యెరోబాము రాజు కాలములో అవినీతి తాండవించింది. ధనికులు చల్లా చెదరైపోతూ ఉన్నారు, పాలకులు అన్యాయముగా పరిపాలిస్తూ ఉన్నారు, నీతి న్యాయం కరువైంది, పేదలను పీడిస్తూ తింటూ వాళ్ళని పీకుతూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఇటువంటి తరుణములో యావే దేవుడు ఆమోస్ ప్రవక్తను ఒక ఖండించే ప్రవక్తగా ఈ సోషల్, సాంఘిక, సామాజిక అన్ని అసమానతలను, అన్యాయాలను ఖండించడానికి ఆమోస్ ప్రవక్తను దేవుడు పంపుతూ ఉన్నాడు. ఆ ఆమోసు అంటే అర్థం ప్రియ దేవుని బిడ్డలారా, బరువు మోయవాడు. సంఘములో బరువైంది, ప్రజల గుండెలలో బరువైంది, సంఘాలలో న్యాయము కనుమరుగైపోయింది. ఇటువంటి తరుణములో ఆమోసు ప్రవక్తను పిలుస్తూ ఉన్నాడు. కనుక ఆమోసు అంటే అర్థం బరువు మోయవాడు అనే అర్థం ప్రియ దేవుని బిడ్డలారా. ఆమోసు యూదా రాజ్యంలో ఉండే వ్యక్తి. యూదా రాజ్యములో ఆయన ఒక ప్రాంతంలో నివసిస్తూ గొర్రెల మందలను కాచుకునేవాడు ఆమోసు ప్రవక్త. అటువంటి ఆయనను సర్వశక్తి గల దేవుడు పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తూ ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా నియమిస్తూ ఉన్నాడు. ఆమోసు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా నీవు వెళ్ళు, ఇదిగో ఈ విషయాలను నీవు తెలియపరచుని పిలుస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఆయన అన్యాయాలను, అక్రమాలను, దౌర్జన్యాలను వాటన్నిటిని కూడా ఆయన హెచ్చరించడానికి, ఖండించడానికి పంపబడిన వంటి వ్యక్తి ఆమోసు ప్రవక్త. కనుక ఈరోజు దైవ బిడ్డలుగా, సంఘస్థులుగా, విశ్వాసులుగా నీవు నేను మనమందరం కూడా నీతి కోసము పాటుపడాలి, న్యాయము కోసము కృషి చేయాలి, ధర్మము కోసము నిలబడాలి ప్రియా దేవుని బిడ్డలారా. రెండవదిగా దేవుని బిడ్డలుగా ఏమి చెయ్యాలి అంటే దైవ రాజ్యాన్ని స్థాపించాలి. ఎటువంటి దైవరాజ్యం, ఎటువంటి దేవుని యొక్క రాజ్యం ఈ లోకంలో ఉండాలి అంటే సమతుల్యమైనటువంటి రాజ్యం, సమానత్వమైనటువంటి రాజ్యం, పేదలు, ధనికులు, ఉన్నవారు, లేనివారు అందరూ కూడా సంతోషంగా ఉండే రాజ్యం. ఈ రాజ్యములో ఎత్తుపల్లాలు లేకుండా
ఈ అందరూ కూడా సమానత్వంగా ఉండే రాజ్యాన్ని మనం నిలబెట్టాలి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, క్రైస్తవులుగా ఎంతవరకు మనం కృషి చేస్తూ ఉన్నాం? ఈ దైవ రాజ్యాన్ని నిర్మించడానికి ప్రాణాలు సహితము కూడా మీరు అర్పించడానికి ముందుకు రావాలి. దేవుడు మన కోసం, దైవ రాజ్యము కోసం ఆయన తన యొక్క జీవితాన్ని సమర్పించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం అంటే ఎక్కడైతే అన్యోన్య ప్రేమ ఉంటుందో, ఎక్కడైతే మంచితనము ఉంటుందో, ఎక్కడ ఐక్యత ఉంటుందో, ఎక్కడ సమానత్వం ఉంటుందో, ఎక్కడ మనుషులందరూ కూడా గౌరవింపబడుతూ, పిలవబడుతూ, సన్మానింపబడుతుంటారో అది దైవ రాజ్యం. కనుక ఈరోజు ఈ సంఘ అసమానతలు ఖండించడానికి కంకణము కట్టుకోవాలి. సంఘములో అంటే అధర్మాలను తొలగించడానికి మీ గలము విప్పాలి. అన్యాయాలను, అక్రమాలను తొలగించడానికి మీ యొక్క విధి విధానాలలో ధైర్యంగా ముందుకు రావాలి. ప్రియా దేవుని బిడ్డలారా, రెండవ అంశంగా ప్రభువు తెలియపరిచే అంశం ఏమిటంటే దైవ రాజ్యం కోసం, స్థాపన కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పిలుపుకు ఆహ్వానము అని పలుకుతూ ఉంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఎలా జీవించాలి? ఇదిగో ప్రభు అంటున్నాడు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనములో చదివినట్లయితే చాలా చక్కగా ఒక మాటను తెలియపరుస్తూ ఉన్నాడు భగవంతుడు. కానీ ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు ఆ ఇంట్లో వాస చేసెను. నేను వారి పాప కార్యములను విస్మరింపను. ప్రేస్తలో 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 హల్లెలూయా 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 హల్లెలూయా. వారి పాప కార్యములను విస్మరింపను. ఎవరు వారు? ఈ లోకములో, ఈ సంఘాలలో, ఈ దేశములో, ఈ రాష్ట్రములో, ఈ ప్రాంతాలలో ఎవరైతే ఆధిపత్యాన్ని పొందుకొని అధర్మ మార్గములో నడుస్తున్నావో, పాలకులారా, ఉద్యోగస్తులారా, సంఘ సేవకులారా ఆలోచించండి. లాయర్లు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, టీచర్లు అయితేనేమి, సంఘ సంస్కర్తలు అయితేనేమి, ఎవరెవరైతే వివిధ అంతస్తులలో, వివిధ రంగాలలో, వివిధ ఉద్యోగాలలో పనిచేస్తున్న వారులారా గమనించండి. అన్యాయముగా నడిచే జీవితాన్ని దేవుడు ఎప్పటికీ కూడా ప్రోత్సహించడు, ఇష్టపడడు. వారి యొక్క పాప కార్యములను నేను విస్మరించను అంటే అన్యాయంగా ఎవరైతే ఈ పేదలను, అనాథులను, అభాగ్యులను అణగదొక్కుతున్న వారులారా, ధనికులారా, అధిక సంపద కలిగిన వారులారా, అధిక పేరు కలిగిన వారులారా గమనించండి. అటువంటి వారిని విస్మరింపను అంటే ఆయన గుర్తు చేసుకుంటాడు. ఎవరు చూస్తున్నారు లేని నీవు నీ ఉద్యోగ రీతిలో అధర్మంగా నడుస్తున్నావా? నిన్ను చూసేవాడు ఒకడున్నాడు, నీవు చేసే పనులను గమనించేవాడు ఒకడున్నాడు, నీవు మాట్లాడే మాటను ఆలకించేవాడు ఒకడున్నాడు. కనుక సుమా గుర్తు పెట్టుకోండి. అన్యాయముగా ఫీజులు లాగుతున్నావా? అన్యాయముగా పేదవారి యొక్క గోడును వారు వినకుండా వారి పైన భారాలు వేస్తూ ఉన్నావా? గుర్తించుకోండి ప్రియా దేవుని బిడ్డలారా, అధికారులారా, ఉద్యోగస్తులారా, సంఘస్థులారా, సంఘ సంస్కర్తలారా, న్యాయవాదులారా, న్యాయానికి, ధర్మానికి సాక్ష్యంగా నిలబడవలసినటువంటి జడ్జిలారా, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈనాటి సంఘమును దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. వీరి యొక్క కార్యాలను సర్వశక్తి గల ప్రభువునైన నేను, ఇశ్రాయేలు ప్రజల ప్రభువునైన నేను వారి పాప కార్యములను విస్మరింపను. ఈరోజు ఎక్కడ చూసినా చిన్న చిన్న ఉద్యోగాల నుండి పెద్ద పెద్ద అధికారుల వరకు కూడా చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, పాపము తాండవిస్తూ ఉంది. అన్యాయము, అక్రమాలు గొట్టలు గొట్టలుగా పేర్కొని పోతూ ఉన్నాయి. దౌర్జన్యము ఈనాడు పరిపాలిస్తూ ఉంది.
గర్వము ఈనాడు విచ్చలవిడిగా నడుస్తూ ఉంది. కనుక ఇలాంటి వారిని దేవుడు ఎప్పటికీ ఆయన విస్మరింపడు. వారిని గుర్తు చేసుకోకుండా పోడు. గుర్తు చేసుకొని శిక్షించే సమయం, ఖండించే సమయం, దండించే సమయం వారికి ఒకటి ఉంది అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఎలా జీవించాలి మనం ఈ లోకములో? దేవుని బిడ్డలుగా, సామాన్య ప్రజలుగా, ఆయన యొక్క సృష్టి బిడ్డలుగా ఎలా జీవించాలి అంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనంలో ప్రభు పలుకుతూ ఉన్నాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనం. ఒకరు చదువు. ధర్మబద్ధముగా జీవించువాడు సురక్షితముగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలంట? మొట్టమొదటిగా ధర్మబద్ధముగా జీవించాలి. ఈ జీవితం మోసాలకు కాదు, తాగుబోతుతనానికి కాదు, వ్యసనాలకు కాదు, దోచుకోవడానికి కాదు, అక్రమాలకు కాదు, కొట్లాట్లకు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవితం దేవుడిచ్చిన జీవితం 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు ఇమిడి ఉన్న విధముగా సోదర ప్రేమ, దైవ ప్రేమ. కనుక ధర్మములో జీవించాలి, ధర్మ మార్గములో నడవాలి. ధర్మాన్ని ఒక ఆయుధంగా ధరించి మనం దేవుని బిడ్డలుగా నడవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, రెండవదిగా అదే అధ్యాయము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. చిత్తశుద్ధి గల నరుడు దీవెనలు పడెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలంట? చిత్తశుద్ధి కలిగి ఉండాలి. ఈరోజు ఎక్కడ చూసినా చిత్తశుద్ధి లేదు. పీడించే తత్వం, పీక్కునే తత్వం, లాగుకునే తత్వం, బాధలు పెట్టే తత్వం, అన్యాయం అక్రమ తత్వంతో ఈనాడు జీవిస్తుంది కాలం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎక్కడ చిత్తశుద్ధి ఉంటుంది? కనుక మంచికి స్థానం ఉందా ఈ లోకములో? మంచిని ప్రోత్సహించడానికి ప్రజలు ఉన్నారా ఈ లోకములో? మంచిని నిలబెట్టడానికి ఈ లోకములో దేవుని బిడ్డలు ఉన్నారా? ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈ సమయంలో రెండవ అంశంగా చిత్తశుద్ధి కలిగిన బిడ్డలుగా జీవించాలి. ఆలోచన యందును, నడవడిక యందును, నీ జీవిత ప్రవర్తన యందును చిత్తశుద్ధి కలిగి ఉండాలి. మోసాలతో కాదు. ఒకరిని నీ దగ్గరికి సహాయం కోసం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావు? ఒకరు నీ చెంతకు వచ్చినప్పుడు ఎలాంటి మాట సలహా ఇస్తూ ఉన్నావు? ఒకరు నీ యొక్క ఆదరణ కోరుకున్నప్పుడు ఎలాంటి స్వార్థము, ఎలాంటి ఆలోచన విధానముతో, స్వార్థముతోనా, నిస్వార్థముతోనా, లేక నీ ఆశతోనా, ఆశ కోసము ఇతరులను నువ్వు ఆడుకుంటున్నావా? గుర్తుపెట్టుకోవసమా? కనుక ఈరోజు చిత్తశుద్ధి లోపించింది. సంఘములోను, ప్రపంచములోను, మన కుటుంబాలలోను చిత్తశుద్ధి లోపించింది. కష్టపడేవాడు కష్టపడుతున్నాడు, తినేవాడు వేల కొద్ది మంది ఉన్నారు. ఆకలి దప్పులతో ఉండేవారు కోట్లాది మంది ఉన్నారు. కానీ ఈ లోక సంపదను, ఆస్తిని, అంతస్తును అనుభవించేవారు మనం కొద్ది మంది ఉన్నారు. కనుక చిత్తశుద్ధి లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి మూడవదిగా ఎలా ఉండాలి అంటే వాక్యం సెలవిస్తుంది. 28వ అధ్యాయము సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనములో చదువుకుందాం. తన పాపములను కప్పి పెట్టుకొనువాడు బాగుపడడు. ఆ పాపములను ఒప్పుకొని వారిని పరిత్యజించువాడు దేవుని దయను పొందును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవడు దేవుని దయను పొందుకుంటాడు? పాపమును ఒప్పుకున్నవాడు, పాపమును పరిత్యజించిన వాడు. ఈరోజు ఈ యొక్క మనస్సాక్షి చాలా వరకు చంపుకుంటున్నారు చాలా మంది ఉద్యోగస్తులు. తప్పుగా అనుకోవకండి. అన్ని రంగాలలో ఉంది. కుటుంబంలో ఉంది, వ్యక్తిగతంగా ఉంది, సంస్థలలో ఉంది,
ప్రపంచంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి ఎందుకో ప్రాకులాడుతున్నాడు, ఏ దానికో ఎగసి పడుతున్నాడు. నెత్తిలో మేడలు కట్టుకుంటారు, చివరికి ఏమి రాదు. 1,00,000 కోట్లు వెనగేసుకుంటున్నారు, ఏది రాదు. 1000 ఎకరాలు సంపాదిస్తున్నారు, 1 ఇంచు కూడా తీసుకుని పోలేరు. అటువంటి దానికోసం ఎక్కడ చూసినా అన్యాయం, లంచాలు, దౌర్జన్యాలు, బ్రైబ్. ప్రియ దేవుని బిడ్డలారా, పాపాన్ని త్యజించిన వాడు దేవుని దయకు పాత్రుడవుతాడు. పాపాన్ని ఒప్పుకొనేవాడు, ఎవరు చూస్తున్నారనే బల్ల కింద, ఎవరు చూస్తున్నారనే గది చోటున, ఎవరు చూస్తున్నారనే పార్కులలో, రెస్టారెంట్లలో, హోటళ్లతో పిలుచుకొని అన్యాయంగా కోట్లు సంపాదిస్తున్నవా, ఆ పాపము నీ వెంట వస్తుంది సుమా. ఆ పాపము, ఆ అన్యాయము నీ వెంట వస్తుంది. నీ పాపము నీ వెంట చిట్ట చివరికి వస్తుంది. ఒప్పుకోకపోతే, మారు మనస్సు పొందకపోతే, హృదయ పరిశుద్ధ చెందకపోతే, నీతి న్యాయం ధర్మము మార్గంలో జీవించకపోతే, దేవుని సంగమా సర్వ మానవాళిలారా ఇది అందరికీ వర్తిస్తుంది. దేవుని బిడ్డలకే కాదు, ఈ లోకములో జీవించే ప్రతి మనిషికి మనస్సాక్షి ఉన్నవాడు ఇది తగులుతాది. మనస్సాక్షిని కోల్పోయిన వాడు ఈ వాక్యము వారిని ప్రేరేపించదు. ప్రియ దేవుని బిడ్డలారా, గురువులకు, కన్యాస్త్రీలకు, అందరికీ, అధికారులకు, ప్రతి ఒక్కరికి కూడా అన్యాయము అక్రమ మార్గంలో జీవించే ప్రతి ఒక్కరికి కూడా పాపాన్ని ఒప్పుకోకపోతే దేవుడు దయను పొందుకోలే. పాపమును ఒప్పుకుంటే దేవుని దయను పొందుకుంటాం. కనుక ఈరోజు ప్రభు మనము ఏమని పిలుస్తూ ఉన్నాడంటే, ఆయన మన అంతరంగాలను చూచువాడు. దేవునికి ఒక్కొక్కరు ఏమిటో మనకు చక్కగా తెలుసు. ఓ ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఏమిటో దేవునికి తెలుసు. నీ జీవితం ఏమిటో దేవునికి తెలుసు. నీ మాటలు ఏమిటో దేవునికి తెలుసు. లోన బయట నువ్వు మాట్లాడేది, నడిచేది, ఆలకించేది, చూసేది, చెప్పేది, చేసేది ప్రతిదీ కూడా దేవునికి తెలుసు సుమా. కనుక ఎవరు కూడా దేవుని కప్పి పెట్టలేరు. మానవులను కప్పి పెట్టవచ్చు, అధికారులను కప్పి పెట్టవచ్చు, తల్లిదండ్రులను కప్పి పెట్టవచ్చు, కానీ ఆయన యొక్క కాంతి కిరణాలు ఈ లోకములో ఉండే సూర్యుని కంటే ఎక్కువ. ఆయన యొక్క నేత్రాలు ఈ లోకములో ఉండే స్టాండింగ్ల కంటే ఎక్కువ. ఆయన యొక్క ఆలోచన విధానము మన బ్రతుకులను, మన యొక్క జీవితాలను తెలిసిన వంటి అంతరంగము అయినది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువునికి భయపడండి, దేవుని ఎడల చిత్తశుద్ధి కలగండి, ప్రజల ఎడల ప్రేమ, ఆప్యాయత, మమకారము కలిగి జీవించండి. ఈరోజు ప్రభువు చెబుతూ ఉన్నాడు, సాంఘిక, సామాజిక, మానసిక, ఆధ్యాత్మిక న్యాయము కావాలి. ఈరోజు అన్ని రంగాలలో న్యాయము కనుమరుగిపోయిపోతుంది. దేవుని పేరిట దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి, దేవుని పేరిట అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, దేవుని నామములో అధర్మంగా నడుస్తూ ఉన్నారు, దేవుని నామములో కొల్లగొడుతూ ఉన్నారు, దేవుని నామములో అనేకమైనటువంటి అనివార్య కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ప్రియా దేవుని సంగమా, కనుక God is a person who wants the troubles. దేవుడు మన నుండి ఆయన కష్టాలు కోరుకోడు. ఆయన మనల్ని మంచిగా జీవించాలని, మంచిగా నడవాలని కోరుకునేవాడు దేవుడు. కానీ ఈరోజు మన ఆలోచన, మన విధానము, మన తత్వము, మన జీవితము అస్తవ్యస్తమైగా ఉంది. కనుక దేవుని మీద పడి ఆయన మీద తప్పులు చేస్తూ ఉన్నాం, దేవుని మాటలో తప్పులు చేస్తూ ఉన్నాం, దేవుని యొక్క ఆ నామాన్ని అడ్డు పెట్టుకొని చాలా ఘోరమైన పాపాలు చేస్తూ ఉన్నాం. మనిషి స్వార్థం కోసం, మనిషి బతుకు కోసం, మనిషి ఆలోచనల కోసం, మనిషి తన యొక్క విధి విధానాల కోసం దేవుని అడ్డు పెట్టుకొని దేవుని ఈరోజు కించపరుస్తూ ఉన్నారు దైవ సంగమా. కనుక అటువంటి వారిని దేవుడు ఒప్పుకోడు. కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 5-6 వచనాలు చదివినట్లయితే ఒక గొప్ప మాట ప్రభు చెప్తూ ఉన్నాడు. మన దేవుడైన ప్రభువు వట్టివాడు ఎవడు,
ఆ? మన దేవుడైన ప్రభువు వంటి వాడు ఎవడు? మన దేవుడైన అంటే దేవుడు ఎవడు? ఆయన మహోన్నత స్థానం ఆయన మహోన్నత స్థానమున కూర్చుని ఉన్నాడు. ఆయనను క్రిందికి వంగి ఆకాశమును భూమిని పరికించి చూచును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని యొక్క బిడ్డ ఏడుస్తూ ఉంటే ఆయన సంతోషించే దేవుడు కాదు. నీ బాధలను, నీ దుఃఖాన్ని, నీ కన్నీటిని, మన యొక్క సమస్యలను చూసి ఆలకించి ఆయన దిగి వచ్చే దేవుడు. 20వ గ్రంథం 33వ అధ్యాయం మనం చదువుతాం. నీవు ప్రార్థింతువేని నీ ప్రార్థనను ఆలకించే ప్రభువును నేను. నీవు కన్నీటితో నీవు ప్రార్థిస్తువేని నీ యొక్క కన్నీటిని తుడిచి నీకు కావలసినటువంటి అవసరాలను సమకూర్చు దేవుడు నేనని ప్రభు పలుకుతూ ఉన్నాడు. కనుక ఓ దైవ సంగమా, పాపాలను ఒప్పుకుందాం. మన దేవుడు ఆయన ఆకాశమునకు నక్షత్రాలను ఎలా ఇచ్చాడో, ఆకాశములో ఆ చిన్న నక్షత్రము ఏ విధంగా ఈ లోకానికి వెలుగునిస్తూ ఉందో, ఈ లోకానికి వెలుగైన దేవుని యందు చిన్న పటిక కూడా కనిపించకుండా పోదు. ఇంత నలుసైనా కానీ దేవుని యొక్క కనుసంధంలో పడకుండా పోదు. కనుక నీ కార్యాలు ఎక్కడ, నీ మంచితనము ఎక్కడ, నీ విధి విధానాలు ఎక్కడ, నీ జీవితం ఎక్కడ? ఓ దైవ సంగమా, దేవుడి బిడ్డలారా గుర్తించండి. చివరిగా ప్రభు ఏమంటున్నాడు? దైవమును ద్రవ్యమును ఏ ఒక్కడు కూడా సమానంగా ప్రేమించలేడు, సమానంగా ఆరాధించలేడు, సమానంగా చూసుకోలేడు. ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. అన్యాయముగా అర్జించిన సొమ్ము ఆనందమును ఇయ్యచాలదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఎవరైతే డబ్బు కోసము ప్రాకులాడుతున్నారో, డబ్బు కోసము తికమక పెడుతున్నారో, డబ్బు కోసము అనేక ప్రయత్నాలు రాత్రి పౌలు చేస్తున్నారో, బిడ్డలారా గమనించండి. అన్యాయముగా సంపాదించిన సొమ్ము సంతోషాన్ని కలిగించదు. అన్యాయముగా కూడబెట్టిన ధనము నిన్ను దీవించదు. అదేవిధంగా చదువుదాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనములో ప్రభు చెబుతూ ఉన్నాడు. అన్యాయముగా సంపాదించిన సొమ్ము మొదట తీయగా నుండును, కానీ అటు తర్వాత రాను రాను ఇసుకను నమిలినట్లుగా ఉండును. ప్రియ దేవుడులారా, మనిషికి తెలియనటువంటి ఒక ఆలోచన ఏంటి తెలుసా? డబ్బే అన్నింటినీ కూడా పెట్టాలనుకుంటారు, ప్రేమనిస్తారనుకుంటారు, వస్తువులు మాత్రమే కొనుక్కుంటారు. శాంతిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, మంచితనాన్ని, ఆయుష్ని నీ యొక్క డబ్బు కూడా పెట్టదు. ప్రభు ఏమంటున్నాడు? అన్యాయముగా సంపాదించిన సొమ్ము ముందు నీకు సంతోషిస్తాది. మిద్దెలు కట్టుకుంటా, భూములు కొంటా, బంగారు కొంటా, ఆస్తులు కొంటా. కానీ అదే డబ్బు రాను రాను నీకు నోటిలో విసుక వేసుకున్నావంటే విధంగా ఉంటుంది. అంటే కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, బంధాలు తెగిపోతాయి, బంధువర్గాలు రారు, కొట్లాటలు వస్తాయి, వ్యాధులు వస్తాయి. అన్నిటికంటే నీ బిడ్డలు కూడా చెడిపోతారు, ప్రవర్తనలు నడవరు. ఇవి కారణాలు. ఇవన్నీ కూడా నీ జీవిత సౌలభ్యమును నువ్వు ఎలా నడుస్తున్నావో, నువ్వు చేసే కార్యాలు బట్టి నీకు జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, చివరిగా ఇంకొక వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం. దొంగ తూకములకు, దొంగ కొలతలకు పాల్పడు వారిని ప్రభువు అసహించుకొనును. ఎక్కడ సమానత్వం, ఎక్కడ తులమానత్వం, ఎక్కడ న్యాయం? దొంగతో తూకాలు వేసే వాళ్ళు ఉన్నారు,
దొంగ కొలమాడలు వేసే వాళ్ళు ఉన్నారు, దొంగ కొలతలు వేసే వాళ్ళు ఉన్నారు. ప్రియ దేవుడారా, వారందరినీ కూడా దేవుడు ఖండిస్తాడు. ఈరోజు ఎందుకు చాలా మంది చంపుకుంటున్నారు, చనిపోతున్నారు? కేవలం ఇంచ భూమి కోసం. ఏది రాదు వెంట, కానీ అన్నాదమ్ములు చంపుకుంటున్నారు, కొడుకులు తల్లిదండ్రులు చంపుతూ ఉన్నారు, బంధుమిత్రులు ఆస్తి కోసం కొట్టుకుంటున్నారు. ఇదిగో ప్రభు అంటున్నారు, చివరికి ఏం చేయాలంటే మనం పేదలను పీడించడం నేర్చుకోవాలి. పేదలను ఏం చేయాలంటే వారిని మనం అందరం ప్రేమించాలి. దౌర్జన్యం, అక్రమంగా, అన్యాయముగా, బలత్కారముగా ఇది కాదు జీవితం. దేవుడిచ్చిన ఆ భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని మర్చిపోకు. ఆ బ్రతుకులను ఎలా ఉన్నావు గుర్తు చేసుకో. ఇంకోటి మనం చదువుతాం, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. ఏం చేస్తున్నాడు నాబోతు? ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అహాబు రాజు నాబోతు యొక్క భూమి పైన కన్నుబడింది. ఆయన ఏమంటాడు, నీ భూమిని నాకు ఇవ్వు, దీనికి 200 ఇస్తానంటాడు. కానీ నాబోతు, అయ్యా ఇది నా పిత్రార్జితం, నాకు వారసత్వంగా వచ్చినది, దీన్ని నేను ఇవ్వనంటాడు. అప్పుడు ఆయన బాధతో వెళ్తాడు. స్త్రీలారా, ఇదందరూ మీరు గుర్తుపెట్టుకోవాలి. భర్తలు ఎలా సంపాదిస్తున్నారో ఈనాడు ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? మీ కుమారులు ఎలా డబ్బును ప్రశ్నిస్తున్నారా? డబ్బు వచ్చిందని ఆనందం కాదు, ఏ రీతిలో, ఏ మార్గంలో, ఏ విధానంలో వస్తుందో ఆలోచించాలి. మంచికి స్థానం ఉంటే మంచి విధంగా నడుస్తాం. కనుక అక్కడ అహాబు రాజు ఏడిచిపోతే ఆయన భార్య జెజెబులు రాని ఏం చేసింది? ఆయన రాసినట్టుగా, ఆయన చెప్పినట్టుగా ఆ అబద్ధపు మాటలు మాట్లాడి అసత్యపు వాక్యాలు రాపించి ఆ యొక్క నాబోతును చంపిస్తుంది. తర్వాత దేవుడు వస్తున్నాడు. నీవు అక్రమంలో ఉంటే దేవుడు తప్పక వస్తాడు. నీవు అన్యాయములు నడిస్తే న్యాయవంతుడు తప్పక నీ ఇంటిలోకి వస్తాడు. ఎలా అంటే వ్యాధులలోను, సమస్యలు ఏదో ఒక రూపంలో నిన్ను కనువిప్పు చేయడానికి దేవుడు వస్తాడు. ప్రియ దేవుడా, అదే రీతిలోనే అహాబు రాజు చెంతకు దేవుడు ఏమని పంపుతూ ఉన్నాడు? ప్రవర్తన పంపుతూ ఉన్నాడు. ఇదిగో ఆస్తి కోసం, ఆస్తి కోసం, భూమి కోసం నా బిడ్డ అయినటువంటి నాబోతు రక్తము నాకు వినబడింది. అదే నాబోతు రక్తం ఎక్కడైతే చిందింపబడిందో అక్కడ నీ రక్తము కూడా చిందింపబడి శునకాలు నీ రక్తాన్ని తాగి నీ శరీరాన్ని కుక్కలు పీక్క తింటాయి అని దేవుడు చెబుతాడు. ప్రియ దేవుని బిడ్డలా, కీడుకు కీడు జరుగుతాయి. కీడుకు మేలు ఎప్పుడు జరగదు. మంచి చేస్తే మంచి జరుగుతుంది, కీడు చేస్తే కీడు జరుగుతుంది. చాలా మంది డబ్బు డబ్బు అని ఎక్కడి నుంచి తెస్తున్నారో అడగరు, ఏ విధంగా తెస్తున్నారో అడగరు, ఎలా వస్తుందో అడగరు. డబ్బు అని కూడబెట్టుకుంటూ ఈ యొక్క డబ్బు మాయములో పడిపోతున్నా. కనుక అవినీతి, అన్యాయం, అక్రమాలు, దౌర్జన్యాలు ఇవి ఉన్నటువంటి ఈ సమాజంలో ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. దైవ సంగమా, మంచికి స్థానం ఉందా? ఈజ్ దేర్ జస్టిస్ ఫార్ గుడ్నెస్? మంచితనానికి, మంచికి, మంచి మనస్సుకి, మంచి కుటుంబానికి విలువ, గౌరవం, మంచి మాట ఈ సంఘంలో ఉందా లేదా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. భగవంతుడు మనందరినీ దీవించుగాక. అందరూ లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును